అందరికీ తెలుసు. సో మన బాడీలో అతి ముఖ్యమైన పార్ట్ ఏదన్నా ఉంది అంటే గనక సో అది హార్ట్ కావచ్చు, హార్ట్ తర్వాత కిడ్నీ కావచ్చు. సో ఏదైతే ప్రాబ్లం రావద్దనుకున్నామో ఆ ప్రాబ్లం మా దరిదాపులకు రావద్దనుకుంటే సో అది నా అదృష్టంగానే భావిస్తున్నా. నా దగ్గరికి రావడం జరిగింది. ఏంటి అంటే గనక నాకు కంప్లీట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి 2022 నవంబర్ 27వ తారీఖు రోజున నాకు కంప్లీట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి గిడినెస్ వచ్చి నేను కింద పడిపోయాను. సో నా బీపీ చెక్ చేస్తే 180/110 రావడం జరిగింది. హాస్పిటల్ కి వెళ్తే కనుక 2 కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఈమె ఒక 4 to 5 months లా డయాలసిస్ కి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. సో అక్కడి నుంచి మేము చాలా హాస్పిటల్స్ జల్లెడ పట్టినట్టు తిరగడం స్టార్ట్ అయింది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మా డబ్బులన్నీ అయిపోతున్నాయే తప్ప నా హెల్త్ అయితే క్యూర్ అవ్వడం లేదు. నేను ఒక 45 days వరకు రైస్ కూడా తీసుకోలేదు. సో చాలా ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకోవడం స్టార్ట్ అయింది. బట్ నా బాడీ రోజు రోజుకు డిలే పడిపోయింది. నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయినా. సేమ్ నేను ఏ రోజైతే మళ్ళీ నా బర్త్డే వచ్చిందో ఆ రోజు త్రూ వెస్టీజ్ నుంచి నేను పునర్జన్మను పొందాను. సో మన వెస్టీజ్ లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ మా అప్లయన్స్ మాకు సజెస్ట్ చేయడం జరిగింది. సో నేను ఒక 22 టైప్ ఆఫ్ వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం జరుగుతుంది స్టిల్ ఇప్పటికీ కూడా. సో నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం డాక్టర్ ఏమన్నారంటే 4 months కి డయాలసిస్ కి రమ్మంటే నేను ఏదైతే 4 months కి హాస్పిటల్ కి వెళ్ళానో ఈమెకి డయాలసిస్ అవసరం లేదు, ఈమె ప్రాబ్లం మొత్తం క్యూర్ అయిపోయింది, మీరు ఏం మెడిసిన్ వాడారని అడిగారు. సో అప్పుడు మా సార్ డాక్టర్ దగ్గర కూర్చొని మేము పలానా ఫుడ్ సప్లిమెంట్స్ వాడినామని చెప్తే మీరు అదే కంటిన్యూ చేయమని చెప్పారు. స్టిల్ ఇప్పటికి 3 years 1.5 year నుంచి 2 years అవుతుంది. సో మేము కంప్లీట్ ఫుడ్ సప్లిమెంట్ వేసుకునే ఉన్నాను. నాకు ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు. నేనే ఈ లోకానికి దూరం అయితే అనుకున్న నేను ఈ రోజు ఒక 100 మంది 1000 మంది ఉమెన్స్ కి ఆదర్శంగా ఉండి ఈ బిజినెస్ నేను చేయగలుగుతున్నా అంటే మీ అందరితో కూడా అవుతుందని అనుకుంటా ఉన్నాను. సో నేను సప్లిమెంట్స్ వేసుకుంటూ కనీసం నా పిల్లలు చిన్న పిల్లలండి అద్వైత్ అండ్ ఆదిత్య 2nd class బాబు 4th class పాప వాళ్ళకి నేను ఎక్కడ దూరం అవుతానో అని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్తా ఉంటే వాళ్ళ ఫొటోస్ నేను గోడకు చూసి ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు వచ్చే వరకు నా లైఫ్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి అటువంటి సిచ్యువేషన్ నుంచి నేను వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడి ఈ రోజు మీ అందరి ముందు మాట్లాడగలుగుతా ఉన్నా అంటే మన ఫుడ్ సప్లిమెంట్స్ లో ఎంత దమ్ముందో ఆలోచన చేయండి లీడర్స్. సో నాలాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే గనక ప్రతి ఒక్కరు ధైర్యంగా సప్లిమెంట్స్ వాడచ్చు. వాడుతూ నాకేం ధైర్యం వచ్చిందంటే సప్లిమెంట్స్ వాడుతూ తినలేని స్టేజ్ నుంచి తినే స్టేజ్కి రావడం జరిగింది, నడవలేని స్టేజ్ నుంచి నడిచే స్టేజ్కి రావడం జరిగింది, సో పరిగెత్తే స్టేజ్కి రావడం జరిగింది. నాలాంటి వాళ్ళు చాలా మంది ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఒక హెల్ప్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మేము